వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ అభ్యర్థి గణబాబుపై హాట్ కామెంట్స్ చేసిన 60 వార్డు కార్పొరేటర్ పివి సురేష్ 15 సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతంను నాశనం చేసిన ఘనుడు గణబాబు అని దుయ్యబట్టారు. నేను కార్పొరేటర్ అయిన తర్వాత 60వ వార్డులో చేసిన అభివృద్ధి, ఈ 15 సంవత్సరాలలో మీరు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఏమి చేశారు అని ప్రశ్నించారు. మా హాయంలో చేసిన అభివృద్ధి నేను చేశాను అని చెప్పుకుంటూ గణబాబు ఓటర్లని మభ్యపెట్టడం హాస్యాస్పదం అన్నారు. కాలువ పనులు నిమిత్తం హెచ్పీసీఎల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ 38 కోట్లలో సుమారు 6 కోట్ల రూపాయలు అవినీతి చేశావు, నేను చేయలేదు అని బహిరంగంగా చెప్పగలవా? నువ్వు నమ్మిన లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా నేను సవాల్ విసురుతున్నాను, ఆ సవాల్ నువ్వు స్వీకరించగలవా అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో నువ్వు ప్రజలను మభ్యపెట్టి చేసిన నీచమైన పనులే ఈ రోజు శాపంగా మారి ప్రజలందరూ నీపై తిరగబడుతున్నారు అన్నారు. డబ్బా కొట్టుకుని తిరిగే పార్టీ నీది, చెప్పింది చేసే పార్టీ నాది అన్నారు. 170 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ లో 170 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయని విధంగా సొంత డబ్బులు కొన్ని వందల మందికి పెన్షన్ ఇచ్చిన ఏకైక ఆడారాయణ గారు. అంతేకాకుండా పేదలకు ఇల్లు కట్టడంలో కానీ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తున్నారో కూడా చూస్తున్నాం. డెవలప్మెంట్ కూడా ధర్మాబాబు గారు మనం చూశారు, ఏమంటున్నారు, అభివృద్ధి కావాలంటే టీడీపీ కావాలి అంటున్నారు. అభివృద్ధికి టీడీపీకి సంబంధం ఏంటి? అభివృద్ధి ఏ విధంగా జరిగిందని ఎగ్జాంపుల్ చెప్తాను. 60 గత 3 సంవత్సరాల నుంచి మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు అందరూ చూస్తూనే ఉన్నారు. ధర్మాబాబు గారికి దమ్ముధైర్యం ఉంటే ఈ 15 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు, ఏం డెవలప్ చేశాడు డిబేట్ కి రమ్మనండి. ఆ నాయకులందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. టీడీపీ ఏ రోజు వచ్చినా పర్వాలా, ఆనంద్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది, రాకముందు ఆయన ఏం చేశాడు. అయితే చైర్మన్ పెడుతున్నారు, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ప్రభుత్వం వైసీపీ ఉంది, నేనేం చేయాలి అంటున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే పనిచేయడా, 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటారా? నేను కూడా కొన్ని వేరే పార్టీకి దూరంగా ఉన్నాను. ఉన్నప్పటికీ కూడా కమిషనర్ నేను ఫైట్ చేసి ఈ వార్డు డెవలప్మెంట్ నేను ప్రయత్నం చేశాను. ఆఫ్టర్ ఫస్ట్ టైం కార్పొరేటర్ నేనే చేస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ధర్మాబాబు గారు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంట్లో కూర్చుంటాడా? అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్న ఆయన ఓటర్ని కాపాడుకోవడానికో లేకపోతే ఆయన కట్టిన ఇంటిని కాపాడుకోవడానికి ఆయన ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పటికీ దమ్ము ధైర్యంతో ఛాలెంజ్ చేస్తున్న ధర్మాబాబు అన్న వ్యక్తి ఏదైనా కరెక్ట్గా లేదని ఆయన చెప్పగలరా? ఇదివరకు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 38 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులిచ్చింది కాలపాల నిమిత్తం. ఆయన కనుక రూపాయి తినలేదని చెప్తే దమ్ము ధైర్యం ఉందా? చెప్తే కనుక ఆయన భార్య పిల్లలను తీసుకొచ్చి ఆయన నమ్మే లక్ష్మీనరసింహ గారు ప్రమాణం చేస్తే ఆయన కాళ్ళు కడిగి నేను ఎక్కువ పోసుకుంటాను. రూపాయి తినలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? నేను ప్రమాణం చేస్తా, నా భార్య పిల్ల తల్లి తను ఎవరుంటే వాళ్ళని తీసుకొచ్చి నా ఫ్యామిలీ మెంబర్ కన్నా తప్పు చేయలేదు, రూపాయి తినలేదని దమ్ము ధైర్యం నాకుంది. ఆయనే కాదు, ఆయనకి పంపిన టీడీపీ నాయకులను ఏకం ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళ నాయకులు ఎక్కడ తప్పు చేయలేదు రూపాయలు నేను చెప్పే దమ్ము ధైర్యం ఉందా? మా నాయకుడు ఆనంద్ గారు వచ్చిన కాడి నుంచి 10 మందికి సహాయం చేయడం తప్ప చేయించాల్సిన అలవాటు ఆయనకి లేదు, మాకు లేదు. నేను చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నా, ఎవరైతే మంత్రి పట్టం కట్టండి నిర్వహిస్తున్న ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి, పరానికి చెందిన వ్యక్తి కాబట్టి అదేవిధంగా 2 సార్లు పార్లమెంట్ చేశారు. బెస్ట్ పార్లమెంట్ అవార్డు తీసుకుని విశాఖపట్నం కోసం ఎన్నో సార్లు పార్లమెంట్ లో ఫైట్ చేసిన వ్యక్తి ఒక పక్క ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా సొంత డబ్బులు వెచ్చించి ఎవరు వచ్చినా ఇప్పటి వరకు కాదనకుండా సాయం చేసిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా తెలియజేస్తారు. దయచేసి పచ్చని వీళ్ళందరూ కూడా మంచి ఓటు వేయండి, మంచి మనుషులు గెలుపుకోవాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.